సో అది చదివారు, దాని తర్వాత మీరు అక్కడ ఇంకో హోమ్స్లో చేశారు కదా సార్. దాని తర్వాత పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకుంది ఏంటి, ఇప్పటిదాకా మీరు చేస్తుంది ఏంటి, లైక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎట్లాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలని అనుకున్నారు? సో మొదటి నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేసుకుంది ఏంటంటే కంపల్సరీ చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ మ్యారేజ్. ఎక్కడైతే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అంటే ఆర్ఫనేజెస్ అంటారు, ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న పిల్లలకి కానీ, ట్రైబల్లో ఉంటున్న పిల్లలకి కానీ, స్లమ్ కమ్యూనిటీస్లో ఉంటున్న పిల్లలకి కానీ, సో వాళ్ళ బేసిక్ థింగ్స్ మనం ఇప్పటికీ కూడా మేము ట్రైబల్స్కి వెళ్ళినా కానివ్వండి, ఇవన్నీ ప్లేసెస్కి వెళ్తే ఇప్పటికీ కూడా ఒక పూట తిండి కూడా దొరకకుండా ఉన్న ఫ్యామిలీస్, కుటుంబాలు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో కంపల్సరీగా అప్పటికి నాకు ఆల్రెడీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. నేను చదువుకున్న చదివే అది కాబట్టి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉండింది ఆల్రెడీ. డిఫరెంట్ స్టేట్స్లో పనిచేసింది, అదొకటి. నెక్స్ట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో పెద్దగా చేయాలనేది ఏం ఉద్దేశం లేదు. సో బేసిక్ రైట్ ఏదైతే ఉందో, ఒక మనిషి బ్రతకాలంటే నార్మల్గా కావాల్సింది ఫస్ట్ ఫుడ్ కావాలి. సో ఫుడ్ కావాలనే ఉద్దేశంతో మేము అప్పుడు 300 రూపీస్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను 2017లో. 2017లో స్టార్ట్ చేసి ఒక 1 year, అప్పుడు కొంచెం యంగ్ ఏజ్. సో 2017లో స్టార్ట్ చేసి మేబీ మరి మేము సస్టైన్ చేయగలుగుతాం ఈ పని. మళ్ళీ నేను వేరే జాబ్ చేసేవాడిని, వేరే జాబ్ చేసుకుంటూ యునైటెడ్ హెల్త్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది, అది US బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో అందులో నేను క్లైమ్స్ అసోసియేట్గా వర్క్ చేసేవాడిని. సో అందులో వర్క్ చేసుకుంటూ ఈ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేది సైడ్కి నార్మల్గా నా ఫ్రెండ్స్ తోటి, తెలిసిన వాళ్ళతోటి అట్లా ఎవ్రీ మంత్ ఒక 300 రూపీస్ కలెక్ట్ చేసేవాళ్ళం. కలెక్ట్ చేసి మేము ఏదైతే కలెక్ట్ చేసిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆర్ఫనేజెస్లో ఏమన్నా డొనేషన్ చేయడము, లేదంటే ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్లో స్టేషనరీస్ ఇవ్వడము, బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవ్వడము, స్లమ్లోకి వెళ్ళి పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడము. సో ఇలాంటివి ఫుడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చేద్దామనే ఉద్దేశంతో మేము పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేది నేను స్టార్ట్ చేశాను. 2017లో స్టార్ట్ చేసి ఒక 1 year కంటిన్యూస్గా వర్క్ చేసి ఎవ్రీ వీకెండ్స్ నేను వర్క్ చేసేవాను అనమాట. వీక్ డేస్లో మళ్ళీ జాబ్, సాటర్డే సండే హాలిడే ఉంటుండేది. సో సండే రోజు విజిట్ పెట్టుకునే వాళ్ళము. ఎవ్రీ 2 weeksకి ఏదైనా ఒక ఏరియా విజిట్ చేసుకొని అక్కడ రిక్వైర్మెంట్స్ని ఫైండ్ చేసి, సోషల్ మీడియాని అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు 2016-17 ఆ టైంలో, తక్కువ ఉంటుండేది. ఓన్లీ వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కువ ఉంటుండేది. సో కొంచెం టెక్నికల్గా కూడా కొన్ని యాప్స్ క్రియేట్ చేసుకొని, యాప్స్ ద్వారా పోస్టర్స్ క్రియేట్ చేసి, సో ఫండ్స్ రేస్ చేయడము, వాళ్ళ తగిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేయడము. సో అట్లా డోనర్స్ దగ్గర కొంచెం మాకు ట్రస్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఆ ఉద్దేశం బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఒక చైల్డ్ తన చైల్డ్హుడ్ని కోల్పోతే, ఎందుకంటే నేను అది కోల్పోయాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు ఎలా ఉంటుంది. ఎందుకంటే కొన్ని మూమెంట్స్లో బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలా ఆర్గనైజేషన్స్లో ఉంటున్న పిల్లలకి వాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్ చేయరు. యాక్చువల్లీ ఎవరో డోనర్ వచ్చి వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ కొన్ని హోమ్స్లో కొంతమంది ఎవ్వరూ లేని ఆర్ఫన్స్ ఉంటే అది కూడా జరుగుతాయి అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశమే మా పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ మెయిన్ మోటో. సో డ్యూరింగ్ 2017 ఆ టైంలో మీరు దివాళీ కూడా ఎక్కువ చేస్తారు. దివాళీ కిడ్స్, సో నేను దానికి అప్పుడు ఒకసారి కనెక్ట్ అయ్యాను అనుకుంటా. సో దట్స్ ఓకే రికాలింగ్ మీ. సో దివాళీ కిడ్స్ కానీ అట్లా. సో అప్పుడు మీరు ఇవి చేశారు కదా సార్, లైక్ ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ పైన వీటిపైన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, అండ్ చైల్డ్ లేబర్ పైన అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారుగా ఎంతమంది వరకు మీరు రీచ్ అవ్వగలిగారు సార్ లాస్ట్ 8 years నుంచి? అంటే ఇప్పుడు మేము 8 yearsలో ఇంపాక్ట్ చేయగలిగింది ఆల్మోస్ట్ ఒక 500,000 కిడ్స్ని మేము ఇంపాక్ట్ చేయగలిగాం. అంటే వాళ్ళకి బుక్స్ రూపంలో కానివ్వండి, ఫుడ్ రూపంలో కానివ్వండి, బట్టల రూపంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం కానివ్వండి. సో ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో, అంటే ఒక 8 స్టేట్స్లో మేము యాక్టివ్గా పనిచేస్తున్నాం. విత్ వాలంటీర్స్ ఉన్నారు అక్కడ మాకు. ఇండియాలో లైక్ తెలంగాణ కానివ్వండి, సౌత్ ఇండియా అన్నిట్లలో ఉంది. మనకు వేరే స్టేట్స్ అంటే మళ్ళీ మహారాష్ట్రలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉన్నాం, బీహార్లో ఉన్నాం అనమాట. సో ఈ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నాం. సో ప్రతి ప్లేసెస్లో మేము చేస్తుంది ఏంటంటే నార్మల్గా పిల్లలకి అక్కడ ఉన్న చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి, అక్కడ ఉన్న స్లమ్లో లెర్నింగ్ సెంటర్స్ రన్ చేయడం కానివ్వండి, పిల్లలకి ఎక్కడైతే బట్టలు కూడా ప్రాపర్గా లేకుండా బట్టలు ప్రొవైడ్ చేయడం, చెప్పులు ప్రొవైడ్ చేయడం. సో ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు 8 states అన్నారు కదా సార్, ఎలాంటి స్టేట్స్ ఏం చెప్పగలుగుతారు? ఇవి ఇప్పుడు మన సౌత్ ఇండియా అండి, లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. అండ్ వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అంటే మీరు ఆపరేషన్స్ ఎట్లా రెగ్యులర్గా చేస్తారు కంప్లీట్లీ మీకు? సో హెడ్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లోనే, చికట్పల్లిలో. సో ఇక్కడ నుంచి మాకు అక్కడ ప్రతి స్టేట్కి ఒక వాలంటీర్ హెడ్ ఉన్నారు. సో తను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అంటాము. సో వాళ్ళు కూడా మేమేం పేమెంట్ చేయము యాక్చువల్లీ, వాళ్ళకి ఏం డబ్బులు, అందరూ వాలంటీర్గా వర్క్ చేసే వాళ్ళే ప్రతి ఒక్కరు.
కొన్ని ప్రాజెక్ట్స్లో ఎంప్లాయీ బేస్డ్ ఉన్నారు, వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తారు. ఈ మిగతా ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు అక్కడ చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్, కొంతమంది ఎంప్లాయీగా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ ఫ్రీ టైంలో మొత్తం వర్చువల్ మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, సో వర్చువల్గా మేము వాళ్ళకి కనెక్ట్ అయ్యి, సో మనకి ఇక్కడ ఈ వర్క్ రిక్వైర్మెంట్ ఉంది, ఈ ఫ్యామిలీకి మనం ఇది అందజేయాలి, ఈ స్టూడెంట్కి బట్టలు కావాలి, లేకపోతే ఈ స్టూడెంట్కి నోట్బుక్స్ కావాలి అని ఈ విధంగానే మనం కంప్లీట్గా ఆన్లైన్ త్రూ ఉన్నాయి అనమాట. సో పేమెంట్స్ కానీ ఏవైనా చేసి డొనేషన్స్ మేము రేజ్ చేసి వాళ్ళకి అందజేస్తాం. వాళ్ళు అక్కడ దగ్గర ఉండి, ఆ లోకల్ వాళ్ళు అక్కడ దగ్గర ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి దాని రిపోర్ట్ మనకి ఇస్తారు. వాళ్ళు రిపోర్ట్ చేసి మనకి ఇస్తారు, అది మనం డోనర్తో షేర్ చేస్తాం. సో అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి డోనర్ దగ్గర డోనర్ సాటిస్ఫాక్షన్ ఉంటాడు, ఆ చైల్డ్ ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో బెనిఫిషియరీ రిక్వైర్మెంట్ ఫిల్ అయిపోతుంది. సో అట్లా డిఫరెంట్ స్టేట్స్లో పనిచేయగలుగుతున్నాం. వాలంటీర్స్ త్రూ ది వాలంటీర్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్న్స్ అట్లా. సో ఈ చైల్డ్ మ్యారేజ్ అవేర్నెస్ ఒకటి, నెక్స్ట్ చైల్డ్ లేబర్, ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం? సో మేము ఎక్కువ అంటే సైకిల్ ఫర్ గర్ల్స్ అని ఒకటి ఉంది. ఓకే. సో సైకిల్ ఫర్ గర్ల్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్ అని ఉంది. ఓకే. ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ నుంచి ఒక 250 కిలోమీటర్స్ మేడారం దగ్గర ఏటూరు నాగారం అని ఉంటుంది. సో ఆ ప్లేస్లో మేము 2020 నుంచి ఇప్పుడు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో సీతక్క, సో తన కాన్స్టిట్యుయెన్సీ అది యాక్చువల్లీ. సో మాకు 2020 కోవిడ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ కోవిడ్ అయిపోయినాక తను అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ చెప్పినుండే. అంతకుముందుకు అక్కడ సేవ్ ద చిల్డ్రన్ వాళ్ళు వర్క్ చేస్తుండే వాళ్ళు. సో డ్యూ టు ద కోవిడ్ వాళ్ళకున్న ప్రాజెక్ట్ ఆగిపోయిన తర్వాత మాకు రిక్వైర్మెంట్ వచ్చినుండే. సో మా ప్లేస్లో, ట్రైబల్ ప్లేస్లో మాకు ఇక్కడ స్కూల్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ అక్కడ ఎలక్ట్రిసిటీ లాంటిది ఏమి ఉండదు, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండవు, ఏది ఉండదు. వాటర్ తెచ్చుకోవాలంటే కొన్ని ఊర్లలో బోరింగ్లు ఉన్నాయి, హ్యాండ్ పంప్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఊర్లలో లేవు యాక్చువల్లీ. సో అట్లా మేము 2020 నవంబర్లో ఒక 3 స్కూల్స్ స్టార్ట్ చేసాం. సో ఆ స్కూల్లో ఏంటంటే పిల్లలు అక్కడ ఒక గ్రామంలో మనకి చిన్న చిన్న హ్యామ్లెట్స్ అనమాట, ఒక 30 నుంచి 35 మంది పిల్లలు ఉంటారు, ఒక 40 కుటుంబాలు అట్లా ఉంటాయి. సో ఆ పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్, ఎందుకంటే పుట్టిన తర్వాత చైల్డ్కి అసలు ఎడ్యుకేషన్ అనేది తెలియదు. వాడు స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళలేని సిచ్యువేషన్, 20 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంటుంది. సో వాళ్ళు స్కూల్కి పంపలేరు, వాళ్ళు ఉండేది మళ్ళీ అడవిలో. సో అందుకని మేము ఏం చేసామంటే అక్కడ టీచర్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి సాలరీ పే చేస్తూ ఒక కోఆర్డినేటర్ని పెట్టి, సో వీళ్ళకి ఒక సిలబస్ లాగా ఫస్ట్ నుంచి ఒక 4 years 3 years అప్పుడు స్కూల్లో జాయిన్ అయితే ఒక 8 years వరకు మేము బేసిక్ ఎడ్యుకేషన్ నేర్పించి, దాని తర్వాత నియరెస్ట్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, ఆ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మేము ఈ పిల్లల్ని ఎన్రోల్ చేస్తాం. వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంచెం కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఫస్ట్ జనరేషన్ చదువుకుంటున్న పిల్లలు యాక్చువల్. సో వాళ్ళని మేము ఎన్రోల్ చేస్తాం. ఇప్పటికీ అట్లా ఈ ఇయర్తో కలిపి మేము ఒక 146 చిల్డ్రన్ని లాస్ట్ 6 yearsలో 140 చిల్డ్రన్ని మేము ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎన్రోల్ చేసాం. సో ఆ విధంగా అట్లనే పిల్లలు కూడా కొంచెం న్యూట్రిషియస్ ప్రాబ్లం ఉండి మాల్ న్యూట్రిషన్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ మాల్ న్యూట్రిషన్ ఇష్యూ ఉండడం వల్ల మేము గవర్నమెంట్ కదా ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేస్తుందో, సో అదేవిధంగా మేము మిడ్ డే మీల్ కూడా మధ్యాహ్నం ప్రొవైడ్ చేస్తున్నాం పిల్లలకి. సో మిడ్ డే మీల్ పెట్టడం వల్ల పిల్లలు స్కూల్కి పంపించడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది, అదేవిధంగా పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు యాక్చువల్లీ. సో ఆ విధంగా మేము ఇప్పుడు 9 schools రన్ చేస్తున్నాము. ఆ 9 schools లో 9 teachers, మిడ్ డే మీలు, స్టేషనరీ, ఇట్లా ప్రతి ఒక్కటి ఒక చిన్న చిన్న హ్యామ్లెట్లో ఒక గుడిసెల్లాగా ఉంటాయి, హట్లా ఉంటాయి అనమాట. సో అట్లా మేము డిఫరెంట్ ఇండివిజువల్ డోనర్స్, అప్పుడప్పుడు కొంతమంది కార్పొరేట్ డోనర్స్, లాస్ట్ ఇయర్ మా కార్పొరేట్ డోనర్స్ వచ్చి ఫర్నిచర్ ఇచ్చారు, పిల్లలు కూర్చోడానికి బెంచెస్, స్కూల్ బెల్స్, ఇట్లాంటివి కొన్ని ప్రొవైడ్ చేశారు రాన్స్టాడ్ అనే ఒక కంపెనీ ద్వారా. సో అట్లా చాలా ఇండివిజువల్స్ తోటి ఎక్కువ అనమాట, ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇన్స్టాంట్గా కనబడదు యాక్చువల్లీ. అదొక పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ, ఫండ్ రైజ్ చేయడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట అది యాక్చువల్లీ. సో కొంతమంది ఇండివిజువల్ డోనర్స్ స్కూల్ని అడాప్ట్ చేసుకుంటారనమాట. ఒక 1 year మొత్తం వాళ్ళే ఆ టీచర్కి సాలరీ పే చేయడము, ఇంకొక డోనర్ ఎవరన్నా ఉంటే ఎవ్రీ మంత్ అక్కడ గ్రాసరీస్ ప్రొవైడ్ చేయడము. అట్లా కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా శ్రీ బాలత్రిపుర సుందరి ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుంది కంప్లీట్గా. సో వాళ్ళు ఒక NGOనే. సో వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఆ పిల్లలకు కావాల్సిన స్కూల్ డ్రెస్ల కాడ నుంచి ఫుడ్ ప్రతి ఒక్కటి. సో అట్లనే బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి, ఇంకొక 2-3 ఇండివిజువల్స్ ఉన్నారనమాట, బల్లా మెహర్ ప్రకాష్ అని ఒకరు. సో కొంతమంది ఇండివిజువల్స్, నీలిమా అని చెప్పేసి, రోహిత్ అని చెప్పేసి, కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా, అంటే 10th class ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా ఇట్లా. సో వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి కూడా వచ్చి మేమందరం కలిసి ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుంటున్నాం అని వాళ్ళు ఒక 1 year కమిట్మెంట్ ఇస్తారు.